హలో గాయ్స్, ఇప్పుడు కొర్రల పొంగల్ ఎలా చేసుకుంటారో చూద్దాం. దీనికి ముందుగా కొర్రలు అనేది 2 times వాష్ చేసి మినిమం 8 to 9 hours సోక్ చేసి పెట్టాలి. నేనైతే ఇక్కడ మట్టి పాత్ర చూస్ చేసుకున్నాను, ఎందుకంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు మట్టి పాత్ర అవైలబుల్ లేకపోతే స్టీల్ ఏదైనా బౌల్స్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కడాయి తీసుకొని మూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ రెడ్ వరకు వచ్చేలా చేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫ్రై చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 times వాష్ చేసి మళ్ళీ సోక్ చేసి పెట్టుకున్న కొర్రల్లో ఈ మూన్ ఆయిల్ మిక్స్ చేసుకొని ఒక 10 minutes వరకు లీవ్ చేయాలి. అలాగే ఇప్పుడు దీన్ని తీసుకొని 10 minutes తర్వాత హై ఫ్లేమ్లో కుక్ చేయాలి. లైక్ మనం రైస్ ఎలా ఉందామో అలా నార్మల్గా కుక్ చేసుకోవాలి. ఒక 2-3 times మిక్స్ చేయాలి స్పూన్ తోటి, కింద అడుగు పట్టకుండా ఉండడానికి. ఇప్పుడు పోపు కోసం 5 tablespoon గీ వేసుకోవాలి. నేను గీ చూస్ చేసుకున్నాను, మీకు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇందులోకి పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే మిరియాలు కావాల్సిన పదార్థాలు అన్నమాట. ఇలా నెయ్యిలో వేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఇంగువ కూడా వేసుకోవాలి, దీనివల్ల కొంచెం ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఈ పోపును అనేది ఆ కొర్రల్లో మిక్స్ చేసి ఒక 5 to 10 minutes వరకు అలానే ఉండనియాలి. తర్వాత దీన్ని మనకు ఇంకా సమ్మర్ సీజన్లో అయితే మ్యాంగో కర్డ్తో సర్వ్ చేసుకోవచ్చు. నార్మల్ టైంలో ఉట్టి కర్డ్తో చేసుకుని బాగుంటుంది, ఉట్టిది తిన్నా కూడా బాగుంటుంది. అలా తినబుద్ధి కాకపోతే పిల్లలకైతే కర్డ్తో సర్వ్ చేసి ఇంకా చాలా బాగా తింటారు. ఈ డిష్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చాలా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.